వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో వాలంటీర్లు చాలా కీలకంగా పనిచేశారు. పెన్షన్ల పంపిణీ, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకి చేర్చేందుకు వారధిగా వాడుతుంది వైసీపీ వాళ్ళని. ఈ వాలంటీర్ వ్యవస్థని వైసీపీ దుర్వినియోగం చేసిందన్న దాని మీద ఏపీ ఎన్నికల వేళ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వాలంటీర్ల సెంట్రిక్ గానే ఎన్నికల ప్రచారం హీట్ ఎక్కింది. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ ఇప్పుడు వాలంటీర్లను కొనసాగిస్తుందా లేదా అన్నది అంతుచిక్కని అంశం అయిపోయింది. లేటెస్ట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలన్న సర్పంచుల మీద విజ్ఞప్తికి సంబంధించినటువంటి పవన్ తమ ప్రభుత్వ వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతో ఉందని చెప్పారు. కానీ గత ప్రభుత్వం వాలంటీర్లు మోసం చేసిందని, వాళ్ళు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయొచ్చని, కానీ వాళ్ళు అసలు వ్యవస్థలోనే లేకుండా చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కూటమి సర్కార్ వాలంటీర్ వ్యవస్థకి మంగళం పాడేసినట్లయినటువంటి విమర్శలు వస్తున్నాయి. తాము లక్షల మంది వాలంటీర్లను పెట్టి ప్రజలకు ప్రభుత్వ సేవలను దగ్గర చేస్తే కూటమి సర్కార్ ప్రజలను ఇబ్బంది పెడుతుందని వైసీపీ మండిపడుతోంది. అంతేకాదు, వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పిన చంద్రబాబు అసలుకే ఎసరు పెట్టేందుకు కుట్రకి తెరలేపారని అంటున్నారు. వాలంటీర్లను కొనసాగించలేమని డైరెక్ట్ గా చెప్పకుండా కుంటి సాకులు చెప్పి ఎస్కేప్ అయ్యేందుకు స్కెచ్ వేశారని అటాక్ చేసింది వైసీపీ. అయితే వాలంటీర్ వ్యవస్థతో వైసీపీ ఉమెన్ ట్రాఫికింగ్ పాల్పడుతుందని అప్పట్లో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ పెద్ద వివాదం అయ్యాయి. సేమ్ టైం వాలంటీర్లో ఎక్కువ మంది వైసీపీ కార్యకర్తలే ఉన్నారన్న ప్రచారము ఉంది. అందుకే ఎన్నికల ముందు కొంతమందితో రాజీనామా చేయించి పార్టీకి పని చేయించుకున్నారంటోంది టీడీపీ. దాంతో వాలంటీర్ వ్యవస్థని కొనసాగించే విషయం కూటమి ప్రభుత్వ పెద్దల డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. అటు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని సర్పంచులు, పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతూ ఉండడంతో ఏ నిర్ణయానికి రాలేకపోతోంది ప్రభుత్వం. ఇదే సమయంలో వాలంటీర్లు అసలు వ్యవస్థలోనే లేరంటూ డిప్యూటీ సీఎం స్టేట్మెంట్ ఇవ్వడం చూస్తుంటే కూటమి పెద్దలు వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించే ఆలోచనలో లేరన్న టాక్ నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రతి 50 ఏళ్లకి ఒక వాలంటీర్ని పెట్టి పెన్షన్ పంపిణీ, ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పచెప్పింది. ఎన్నికల సమయంలో వాలంటీర్ ఇష్యూ వివాదం కావడంతో పెద్ద సంఖ్యలో వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. కొంతమంది మూకుమ్మడిగా ఉద్యోగాల నుంచి తప్పుకున్నారు. వాలంటీర్లుగా కొనసాగుతున్న వారు తమను తిరిగి తీసుకొస్తారని ఆశల్లో ఉన్నారు. అయితే కూటమి సర్కార్‌లో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనేది క్లారిటీ రావట్లేదు. పలు సందర్భాల్లో చంద్రబాబు, మంత్రులు వాలంటీర్లు కొనసాగిస్తామని చెప్తున్నారు. కానీ వారికి సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయం మాత్రం తీసుకోవట్లేదు. ఇప్పుడు పవన్ కామెంట్స్‌తో కొత్త చర్చ మొదలైంది. వాలంటీర్ వ్యవస్థను తామే బ్రాండ్ అంబాసిడర్‌లుగా చెప్పుకుంటున్న వైసీపీకి షాక్ ఇచ్చేలా పవన్ కామెంట్స్ చేశారని అంటున్నారు. వారి సేవలను వాడుకొని వాలంటీర్లను వైసీపీ మోసం చేసిందని చెప్పడంతో గత ప్రభుత్వం యొక్క తప్పుని ఎక్స్‌పోజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు.